హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే లెహెంగా సెట్స్ చూపిస్తున్నానండి. 2 కలిపి ఒకే పాపవన్నమాట. సో, మీకు ఈ ఈ బ్లౌజెస్ మీకు నచ్చితే గనక కస్టమైజేషన్ కూడా ఉందండి. కస్టమైజేషన్ కూడా చేపిచ్చుకోవచ్చు. నా నంబర్ అయితే స్క్రీన్ మీద అయితే పైనైతే యాడ్ చేస్తాను. మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వాలనుకుంటే గనక వాట్సాప్‌లో అయితే మెసేజ్ చేయండి. వాట్సాప్‌లో మెసేజ్ చేసిన తర్వాత మేమైతే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే పంపుతామండి. ఇప్పుడైతే నేను ఫుల్‌గా లెహెంగా సెట్ చూపిస్తాను. ఈ లెహెంగా సెట్ అన్నది కస్టమర్ అయితే సారీ తీసుకున్నారండి. 2 కూడా సారీసే తీసుకున్నారనమాట. సారీస్‌ని మనం ఎలాగైతే లెహెంగా సెట్ కింద స్టిచ్ చేసాము. చాలా అంటే చాలా బాగున్నాయండి. మీకు ఫస్ట్ అయితే నేను లెహెంగా సెట్ చూపిస్తాను. ఫస్ట్ లెహెంగా చూపిస్తాను. తర్వాత మీకు బ్లౌజ్ చూపిస్తాను. ఓనీ కూడా మేమే తీసుకున్నామనమాట. ఓనీ అయితే అండి మనకి సేమ్ ఎగ్జాక్ట్ కలర్ అయితే దొరక్క డై చేపిచ్చామండి. అది ఓనీ కూడా మీకొకసారి చూపిస్తాను. డై ఆప్షన్ కూడా ఉందండి. మీకెలా కావాలంటే అలాగైతే కస్టమైజేషన్ అయితే చేపిస్తామండి. ఇది ఫుల్ సారీ అండి. మొత్తం అంతా కూడా సారీ మొత్తం అంతా కూడా లెహెంగాకే స్టిచ్ చేసాము. ఓన్లీ ఏటంటే పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే దీంట్లోకి యాడ్ అవ్వలేదండి. అవి 2 కూడా సెపరేట్ చేసేసి మధ్యలో ఉన్న కుర్చీల పార్ట్ మొత్తం అంతా కూడా సారీదయితే లెహెంగా అయితే స్టిచ్ చేసామనమాట. ఇలా అయితే స్టిచ్ చేసామండి. లెహెంగా అయితే బాక్స్ పిల్స్ పెట్టాము. హ్మ్. ఫుల్‌గా గెరా వచ్చింది. ఇది పికాక్ కలర్ అండి. ప్యారెట్ గ్రీన్ అనమాట. ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చింది. అండ్ ఇది బార్డర్ వచ్చి మెరూన్ కలర్ వచ్చిందండి. ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని మనం అన్నది కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ చేసాము. బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చాలా యూనిక్‌గా కూడా కనబడుతుందనమాట. మగ్గం వర్క్ ఫినిషింగ్ అయితే కన్ఫర్మ్‌గా మగ్గం వర్క్ లాగే ఉందది. సో, మీకు బ్లౌజ్ కూడా ఇప్పుడు చూపిస్తాను. బ్లౌజ్ అయితే ఇదండి. చిన్న పాపదండి. ఇది ఇంతే ఉందని అనుకోవద్దు. ఇది బ్లౌజ్ అయితే ఇలా కట్ వర్క్ డిజైన్ అండి. చూసారా? ఇది మనకి సేమ్ ఇంకా మగ్గం వర్క్ ఫినిషింగ్‌లో వచ్చేస్తది. మన మిషన్ మీద అయితే జరీ ఫుల్‌గా వాడొచ్చండి. మనం స్టోన్ కూడా మనం ఫుల్‌గా పెట్టేసామనమాట. స్టోన్ ఐటెమ్ కూడా మొత్తం బ్లౌజ్ అంతా కూడా మనం చేసేసాము. చూసారా? డిజైన్ అయితే ఇలా ఉంది. కట్ వర్క్ అండి. కట్ వర్క్ ఫినిషింగ్‌లో కుట్టడం వల్ల మీకు కనిపిస్తుందా? ఇది కట్ వర్క్ ఫినిషింగ్ అనమాట. ఈ ఈ ప్యాటర్న్ ఇలా చేయడం వల్ల చాలా అంటే చాలా లుకొచ్చింది. హ్యాండ్స్ అండి. ఈ డిజైన్‌కి మనం చెప్పుకోవాల్సిందయితే హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ చూసారా ఎంత బాగున్నాయో? హ్యాండ్స్ అయితే మొత్తం అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి. మధ్యలో అయితే చెక్స్ రావడం వల్ల ఇలాగా మధ్యలో చెక్స్ రావడం వల్ల చెక్స్‌లో మనం స్టోన్స్ పెట్టేసాం కదండీ! స్టోన్ పెట్టడం వల్ల హ్యాండ్ అయితే చాలా అంటే చాలా లుకొచ్చింది. కిందయితే ఇలా బీడ్స్ అయితే స్టిచ్ చేసామండి. ఇలాగా. హ్యాండ్స్ చూస్తే చాలా అంటే చాలా బాగుందనమాట. నైట్ టైమ్ ఫంక్షన్ కట్టుకుంటే చాలా అంటే చాలా బాగా ఉంటదనమాట. సో, ఈ బ్లౌజ్ అయితే ఇలా అండి. చూసారా? మీకు ఎలా కావాలన్నా కస్టమైజేషన్ చేసిస్తామండి. ఎలాగైనా మీకు స్టిచ్చింగ్ చేయాలన్నా చేసిస్తామండి. ఓన్లీ వర్క్ చేసిమ్మన్నా వర్క్ అయినా చేసిస్తామనమాట. ఇలా అనమాటండి. మీకు నచ్చితే గనక ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని మీద సారీ ఓనీ కూడా మీకు చూపిస్తాను. ఓనీ అయితే డై చేపిచ్చామనమాట. సేమ్ ఎగ్జాక్ట్‌గా కలర్ అయితే మనకు దొరకలేదండి. ఇది ఓనీ క్లాత్ వచ్చి షిఫాన్ అండి. ఇది షిఫాన్ క్లాత్ అనమాట. కనిపిస్తుందా? షిఫాన్ క్లాత్ అండి. మనకైతే ఆ కలర్ దొరకలేదని వైట్ కలర్ మీద అయితే డై చేపిచ్చాము. ఇది కూడా ఓనీ కూడా సేమ్ కట్ వర్క్ డిజైన్ అండి. చూసారా? ఓనీ కూడా కట్ వర్క్ డిజైన్‌లోనే చేపిచ్చామనమాట. ఫుల్‌గా స్టోన్స్ అయితే ఉంటాయండి. ఓనీ నిండా కూడా ఫుల్‌గా స్టోన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఈ సెట్ ఇలాగండి. మీకు వేరేది కూడా చూపిస్తాను. అదైతే మనం డిజైన్ చేయలేదు గానీ, జస్ట్ ఇలా బోట్ నెక్ పెట్టేసి బాల్స్ పెట్టి స్టిచ్ చేసామనమాట. ఇది కూడా సారీయేనండి. ఇదండి. ఇదేటంటే నారాయణపేట పట్టు సారీ
ఫేమస్ కదండీ! సో, నారాయణపేట పట్టు సారీలో తీసుకున్నారనమాట. అంటే ప్యూర్ నారాయణపేట పట్టు కాదు నార్మల్‌గా. అంటే అలా ఉంటదనమాట. ఇన్విటేషన్ సారీ అండి. ఇది ఇలా వచ్చి బార్డర్ అయితే బిగ్ బార్డర్ వచ్చింది. సారీ మొత్తం అయితే ఇలా లెహెంగా అయితే స్టిచ్ చేసేసాము. దీనికైతే మనం కాటన్ లైనింగే యాడ్ చేసామండి. మొత్తం ఫుల్ గేరా వస్తదనమాట. సారీ మొత్తం కూడా స్టిచ్ చేసేసామనమాట. సో, ఇలాగైతే నడుముకైతే ఇలా బెల్ట్ పెట్టేసామండి. అంటే బార్డర్ ఉంటది కదా! బార్డర్ తోటి మనం బెల్ట్ అయితే ఇచ్చేసాము. బ్లౌజ్ అయితే మనం సారీలో ఉన్న బ్లౌజ్ పీసేనండి. ఇది మనం సెపరేట్‌గా అయితే బ్లౌజ్ పీస్ తీసుకోలేదు. ఇలాగా బాల్స్ అయితే బోట్ నెక్ అనమాట. బ్యాక్ అయితే బ్యాక్ ఓపెన్ ఇచ్చాము. ఇలా బ్యాక్ ఓపెన్ ఇచ్చాము. బాల్స్ అయితే ఫుల్‌గా పెట్టేసామనమాట. ఫ్రంట్ వచ్చి యాజ్ ఇట్ ఈజ్ ప్రిన్సెస్ కట్ అండి. బోట్ నెక్ ప్రిన్సెస్ కట్. హ్యాండ్స్‌కొచ్చి ఇలా అయితే చిన్న బుట్ట పెట్టామనమాట అండి ఇక్కడ. 3 లేయర్స్ బుట్ట పెట్టామండి. ఇలాగా. సో, దీని మీద ఓణీ అయితే మీకు చూపిస్తానండి. ఓణీ అయితే ఇదండి. ఓణీ అయితే మనం మామూలుగా పట్టు తీసుకొని ఇలా బార్డర్ అయితే మన మార్కెట్‌లో అయితే చాలా ఉన్నాయి. సో, ఇందులో అయితే ఏదైతే పె అదే ఏనుగు ఎలిఫెంట్ వచ్చిందండి. సేమ్ అదే బార్డర్ తీసుకొని మనమైతే ఈ ఓణీకైతే బార్డర్ జాయిన్ చేసాము. పట్టు క్లాత్ అనమాట అండి. ఇప్పుడు కాటన్ పట్టు ఉంటది కదండీ! సో, అలాగనమాట. అలా తీసుకొని ఓణీ అయితే ఇలా చేసామనమాట. ఈ 2 సెట్స్ ఎలాగున్నాయన్నది కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.